మొన్న భర్త చేసిన అప్పు తీర్చలేదనేసి అని చెప్పి మహిళని చెట్టుకు కట్టేసి కొట్టిన వైనం ఈ ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అదేవిధంగా వార్తలు కూడా ప్రచురితం అయ్యాయి. అయితే దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇదే అంశంపై మండిపడ్డారు. అదేవిధంగా దానిపైన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా ఇదే అంశంపై ఎన్హెచ్ఆర్సీని కూడా సంప్రదించడం జరిగింది. దానిపై మనతో మాట్లాడేందుకు గురుమూర్తి గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత బాధాకరం. సో అక్కడే ఇలాంటి ఘటనలు జరిగితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. సో ఈ ఘటన జరిగిన వెంటనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా అన్ని అత్యున్నత దర్యాప్తు సంస్థలకి కంప్లైంట్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఆయన ఆదేశాల ప్రకారం కంప్లైంట్ చేయడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు ఎన్హెచ్ఆర్సీ కేసు కట్టడం, సో డీజీపీకి సిఎస్కి 2 వారాల లోపల నివేదిక పంపాలని కోరడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా కూడా బాధ్యతాయుతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాకపోయినా రేపు ఎప్పుడైనా న్యాయం చేయడానికి అవకాశం ఉండే విధంగా కంప్లైంట్ చేయాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కంప్లైంట్ చేయడం జరిగింది. సో తక్షణం స్పందించినందుకు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే మనందరికీ తెలిసిందే. కేవలం పోలీస్ వ్యవస్థని ఉపయోగించి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే దృష్టి సారించడం జరిగింది. ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని. ప్రజాపాలన మీద దృష్టి లేదు, ప్రజల అవసరాలు తీర్చడం మీద దృష్టి లేదు, అలాగే రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి లేదు. వీటి మీద దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వ నాయకుల్ని కోరుతాను. అలాగే మహిళలకి గాజు బొమ్మల్లాగా గాజు మేడల్లో పెట్టుకుని చూసుకునే విధంగా ఎన్నెన్నో హామీలు ఇచ్చారు కూటమి ప్రభుత్వ పెద్దలు. కానీ తీరా అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరిని వదలకుండా మహిళల్ని హింసిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల్ని మర్చిపోయారు. మీరు చూశారు, ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా కూడా హత్యల దగ్గర నుంచి మానభంగాల దగ్గర నుంచి చిన్న పిల్లల్ని మానభంగం చేయడం దగ్గర నుంచి చదివేయడం దగ్గర నుంచి ఎన్నో చూస్తా ఉన్నాం. సో వీటి మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి లా అండ్ ఆర్డర్ని కాపాడాలని, అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కోరుతాం. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మహిళలపై ఈ విధంగా దారుణాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. దీనిపై ఎన్హెచ్ఆర్సీని కూడా సంప్రదించడం జరిగింది, ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఎన్హెచ్ఆర్సీ కూడా ఇదే కేసుని సుమోటోగా కూడా తీసుకొని దీనిపైన వారు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎన్హెచ్ఆర్సీకి కూడా సంప్రదించి వారికి కూడా ఫిర్యాదు చేశామనేసి కూడా ఎంపీ గురుమూర్తి గారు చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదు అనేసి కూడా మహిళల్ని గౌరవించాలి. అదేవిధంగా మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రక్షణ కల్పిస్తానేసి అని చెప్పిందో అటువంటి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలనేసి కూడా కోరుతున్నారు.